హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్ 1995కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కొన్ని సవరణలు చేసింది. 6 నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఉపసంహరణ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఏటా సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 10 ఏళ్లు సర్వీసు పూర్తి కాకముందే సర్వీసు నుంచి వైదొలిగే ఉద్యోగులు ఉపసంహరించుకునే మొత్తాలకు సంబంధించి గణాంకాల్లోనూ ఈపీఎఫ్ఓ మరో మార్పు చేసింది. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు పెన్షన్కు అర్హులుగా పరిగణిస్తారు. ఆ మేర వారికి పెన్షన్ లభిస్తుంది. అయితే కొందరు కొద్ది రోజులకే సర్వీసులను విడిచిపెట్టేస్తుంటారు. అలా ఎవరైతే 6 నెలల పాటు ఈపీఎస్లో జమ చేస్తారో వారికే విత్డ్రా బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇక 6 నెలల కన్నా తక్కువ సమయంలోనే సర్వీసును వీడే వారికి ఎలాంటి ఉపసంహరణ ప్రయోజనాలు అందడం లేదు. దీంతో అనేక క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 7 లక్షల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సవరణలు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈపీఎస్ చట్టం 1995 టేబుల్ డికి ఈపీఎఫ్ఓ కొన్ని సవరణలు చేసింది. 10 ఏళ్ల సర్వీసు లేని వారికి ఈపీఎస్లో జమైన నగదును వెనక్కి ఇచ్చేస్తారు. ఇలాంటి వారికి టేబుల్ డి ప్రకారం మొత్తాన్ని లెక్కించి ఇస్తారు. ఎవరైనా ఉద్యోగి 10 ఏళ్ల సర్వీస్కు ముందే తన ఉద్యోగానికి రాజీనామా లేదంటే పదవీ విరమణ చేయడం ద్వారా ఈపీఎస్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే అతడి సర్వీసును పరిగణంలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. తాజా నిబంధనల ప్రకారం నెలల్ని పరిగణంలోకి తీసుకొనున్నారు. దీనివల్ల ముందస్తు ఉపసంహరణపై వచ్చే మొత్తం తగ్గుతుంది.